హలో గైస్, వెల్కమ్ టు ప్రణవ్ వైబ్స్. మేమైతే ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి బయలుదేరిపోయాము. మేము వెళ్ళిన రోజైతే దేవి ఊరేగింపులు జరుగుతున్నాయి. నైట్ టైం నా కెమెరా క్వాలిటీ బాగోదు కాబట్టి నేనైతే వీడియో తీయొద్దు అనుకున్నాను. కానీ కాశీలో నాకైనా ఎక్స్పీరియన్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఏదో ఆ శివుడే కావాలని ప్లాన్ చేసి నాతో దర్శనం చేయించుకున్నట్టు అయింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను కాశీలో ఉన్నది కేవలం 4.5 hours మాత్రమే. అవి ఎలా స్పెండ్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. మా ఈ ట్రైన్ వచ్చేసి 8:30కి మమ్మల్ని వారణాసిలో అయితే దింపాలి. సో మా ఇనిషియల్ ప్లాన్ వచ్చేసి 8:30కి వారణాసిలో దిగితే అక్కడ నుంచి కాలభైరవనాథ్ స్వామి టెంపుల్ వచ్చేసి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ టెంపుల్ 10:30కి క్లోజ్ చేస్తారు. ఆ టెంపుల్ నుంచి 1.1 కిలోమీటర్ దూరంలో మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయితే ఉంటుంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ వచ్చేసి 11 o'clockకి క్లోజ్ చేస్తారు. మా ఇనిషియల్ ప్లాన్ వచ్చేసి మాకున్న టైం వారణాసి టెంపుల్లో 8:30కి దిగితే 1 hourలో 9:30 కల్లా కాలభైరవ టెంపుల్కి రీచ్ అవ్వాలి. ఒక 30 minutes కాలభైరవ స్వామి దర్శనానికి అయిపోయినా కూడా 10 కల్లా కాశీ విశ్వనాథ్ టెంపుల్కి మేమైతే స్టార్ట్ అయిపోవాలి. అక్కడ 11 కల్లా దర్శనం చేసేసుకొని కాశీలో ఉన్న ఘాట్స్ని చూడడానికి అయితే వెళ్ళిపోవాలి. అవి చూసేసుకున్నాక ఇదే రోజు నైట్ 2:20కి మాకైతే కాశీ నుంచి అయోధ్యకి ఇంకొక ట్రైన్ ఉంది, దాన్ని క్యాచ్ చేయాలి. కానీ మేము ఒకటి అనుకుంటే అయింది ఒకటి. 8:30కి దింపాల్సిన మా ట్రైన్ 9:40కి మమ్మల్ని అయితే కాశీలో దింపింది. ఇప్పుడు మాకున్న టైం వచ్చేసి 50 minutes. ఇక్కడ ఆటో వాళ్ళని అడిగితే 4 కిలోమీటర్లకి 250 రూపీస్ అడుగుతున్నారు. అండ్ అది కూడా 1 కిలోమీటర్ ముందే దింపేస్తారట. 250 రూపీస్ అనే కల్లా నాతో పాటు ఉన్న వీళ్ళు ముగ్గురు అయితే ఆటో ఎక్కట్లేదు, నడుచుకుంటూ వెళ్దాం అంటున్నారు. టైం సరిపోదంటే వినట్లేదు. ఇక వీళ్ళతో పెట్టుకుంటే దర్శనం అయినట్టే అని చెప్పేసి నేనే కాస్త ముందుకు వెళ్ళి ఒక ఆటో అయితే మాట్లాడాను. మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా సందులకి వెళ్ళి తీసుకెళ్లి టెంపుల్ కాడ అయితే డ్రాప్ చేసేలా అయితే నేను అతనితో మాట్లాడుకున్నాను. అలా కాలభైరవ టెంపుల్ కాడ దింపే కల్లా టైం వచ్చేసి 10:25 అయింది. ఇక మేము వెళ్ళి చెప్పులు విప్పేసి క్యూ లైన్లో నిలబడే కల్లా టైం వచ్చేసి 10:30 అయింది. మా లక్ బాగుండి మహాకుంభమేళకు వచ్చే జనాలు ఎక్కువగా ఉండడంతో ఈ టెంపుల్ టైమింగ్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారట. ఈ కాలభైరవనాథ్ టెంపుల్ వచ్చేసి 10:30 క్లోజ్ చేయాల్సిన టెంపుల్ 12 o'clock వరకు ఓపెన్ ఉంచుతున్నారట. అలానే కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా 11 o'clock క్లోజ్ చేయాల్సింది 12 వరకు అయితే ఉంచుతున్నారట. ఇంత పెద్ద క్యూ లైన్ లో నిలబడి కాలభైరవనాథ్ టెంపుల్ ని అయితే మేము దర్శించుకొని బయటకు వచ్చే కల్లా టైం వచ్చేసి 11:45 అయింది. ఇక్కడికి వెళ్ళి కాశీ విశ్వనాథ్ టెంపుల్ వచ్చేసి 1.1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంది. ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళినా అక్కడికి వెళ్ళే కల్లా 12 o'clock అవుద్ది. కాశీ వరకు వచ్చి విశ్వనాథ్ స్వామిని దర్శించుకోకపోతే ఎలా అని చెప్పేసి మేమైతే మా అయోధ్య ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఒక మంచి ప్లేస్ చూసేసుకొని మా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి ఘాట్స్ ఉంటాయి కదా, కాశీలో మెయిన్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో మణికర్ణిక ఘాట్, అస్సీ ఘాట్, దశశ్వమేధ ఘాట్, ఇలా కాశీలో దాదాపు ఒక 85 నుంచి 88 ఘాట్స్ అయితే ఉన్నాయి. వీటిల్లో మెయిన్ వచ్చేసి మణికర్ణిక ఘాట్. ఇది కాశీలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఘాట్ అనమాట. ఇలా ఈ ఘాట్స్ ని కవర్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి కాశీ విశ్వనాథుని దర్శనం చేసేసుకొని ఇక్కడ నియర్ బై లో ఉన్న వేరే టెంపుల్స్ అవి కవర్ చేసుకొని రిటర్న్ అయిపోదామని ప్లాన్ చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ ఈ క్యూ లైన్ లో నిలబడ్డ జనాలను అందరినీ టైం అయిపోయిందని చెప్పి ఆ క్యూ లైన్ లో అలానే ఆపేశారు. వాళ్ళు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా అదే క్యూ లైన్ లో అంతే కూర్చొని మార్నింగ్ టెంపుల్ ఓపెన్ చేయడంతోనే ఫస్ట్ వీళ్ళ దర్శనంకి వెళ్దామని అయితే ఆగారు. సో మేము మా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని మణికర్ణిక ఘాట్ రీచ్ అయ్యే కల్లా టైం వచ్చేసి 12:30 అయింది. ఇదే వారణాసిలో ఉన్న మోస్ట్ ఫేమస్ అయిన మణికర్ణిక ఘాట్. ఇక్కడ కుప్పలుగా ఉన్న ఈ చెక్కల్ని చూసారా, ఇవన్నీ కూడా దహన సంస్కారాల కోసం అయితే ఉపయోగిస్తారు. ఈ ఘాట్ లో 24/7 చితి వెలుగుతూనే ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా మీరు ఏ సీజన్ లో వచ్చినా, అది రైనీ సీజన్ కానివ్వండి, వింటరే కానివ్వండి, సమ్మరే కానివ్వండి, ఇది మంటలు లేకుండా ఒక్క నిమిషం కూడా ఈ ప్లేస్ అయితే ఉండదు. కాశీలో అంత్యక్రియలు జరిపిస్తే మోక్షం లభిస్తుందని, పునర్జన్మ ఉండదని కాశీవాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చనిపోతే ఇక్కడికే తీసుకొచ్చి దహనం చేస్తుంటారు. మన పురాణాల ప్రకారం దక్ష మహారాజు యజ్ఞం చేస్తూ అక్కడికి వచ్చిన సతీదేవిని పిలవని పేరంటానికి వచ్చావని తన పతి అయిన శివుడిని కూడా కించపరిచినట్టు మాట్లాడడంతో సతీదేవి కుంగిపోయి అదే యజ్ఞంలోని మంటల్లో తనని తనను ఆహుతి చేసుకున్నప్పుడు శివుడు కోపంతోని తన పత్ని దేహాన్ని తన భుజాలపైన మోసుకుంటూ భూమి మీద సంచరిస్తున్న వేళ విష్ణువు తన విష్ణు చక్రంతో సతీదేవి దేహాన్ని 51 ముక్కలుగా చేసినప్పుడు దేవి యొక్క చెవిపోగు అనేది కాశీలోని ఈ ప్రదేశం వద్ద పడింది. చెవిపోగుని సాంస్క్రిట్ లో మణికర్ణిక అంటారు. దాంతో ఈ ప్రదేశానికి మణికర్ణిక ఘాట్ అని పేరు వచ్చిందని. మరొక కథ వచ్చేసి సతీదేవి తన చెవిపోగుని ఈ ప్రదేశం వద్ద పోగొట్టుకున్నప్పుడు ఎంత వెతికినా దొరకపోవడంతో ఈ ప్రదేశాన్ని భూమి ఉన్నంత వరకు కూడా ఎప్పటికీ కాలుతూనే ఉంటుందని శపించడంతో
ఇప్పటికీ ఈ మణికర్ణిక ఘాట్ వద్ద ఎప్పటికీ చితి వెలుగుతూనే ఉంటుందనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. డే టైంలో వస్తే ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఫేమస్ ఘాట్స్ మొత్తాన్ని చూపించుకొని తీసుకొస్తారు. కాశీలోని దశాశ్వమేధ ఘాట్ ఇంకా అస్సి ఘాట్లలో గంగా హారతి చాలా ఫేమస్. డైలీ 2 టైమ్స్ పొద్దున ఇంకా ఈవినింగ్ చేస్తారు. మీరు వచ్చినప్పుడైతే అసలు మిస్ అవ్వకండి. ఇక్కడ మేము కాసేపు ఆగినప్పుడు ఆ చితిమంటలు పెట్టి అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మనిషిగా ఉన్నప్పుడు తిడతాడు, గొడవ పడతాడు, పడనివ్వండి, అటు పోతా అంటాడు, ఇటు పోతా అంటాడు, పోనివ్వండి, ఆ పని చేస్తా ఈ పని చేస్తా అంటాడు, చేయనియండి. ఒకసారి ప్రాణం పోయాక ఇప్పుడు లేసి కొట్టమనండి, ఇప్పుడు మిమ్మల్ని తిట్టమనండి, ఎక్కడెక్కడికో కాదు ఇక్కడికి వెళ్ళి మీ ఇంటి వరకు వెళ్ళమనండి, వెళ్ళలేడు. మనిషిగా ఉన్నప్పుడే తనకు నచ్చిన పనిని చేయనియండి. ప్రాణం పోయాక పైకి వెళ్ళడం తప్ప చేసేది ఏమీ లేదు. మీ ఆత్మకు అరే నేను ఈ పని చేయలేకపోయానే అనే అసంతృప్తి లేకుండా చూసుకోండి అని అతనైతే చెప్పాడు. మణికర్ణిక ఘాట్ వద్దనే ఇక్కడే బాబా మహాశ్మశాన్ నాథ్ మందిరం కూడా ఉంటుంది. చాలా చిన్న మందిరం, డే టైంలోనే ఓపెన్ ఉంటుంది. సో మేము ఇలా మణికర్ణిక ఘాట్ చూసేసుకొని అలా కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళి లలిత ఘాట్ వద్దకు రీచ్ అయ్యేకల్లా టైం వచ్చేసి 1:50 అవుతుంది. సో ఇక పైకి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేమైతే రిటర్న్ అయ్యాము. ఇలా లలిత ఘాట్ నుంచి పైకి రావడంతోనే కొంతమంది షాప్ వాళ్ళు చెప్పులు ఇక్కడ పెట్టండి, వెళ్ళండి, ఇంకా 2 నిమిషాలలో క్లోజ్ చేస్తారు అంటున్నారు. నాకు అర్థం కాలేదు. టైం ఏమో 2 అవుతుంది, ఏంటి వీళ్ళు ఇప్పుడు ఇక్కడ చెప్పులు పెట్టి లోపలికి వెళ్ళని క్లోజ్ చేస్తారు ఏంటి అంటున్నారని మేము చూస్తా ఉన్నాము. కాస్త ముందుకు వెళ్ళగానే టెంపుల్ సెక్రటరీ వాళ్ళు వచ్చేసి వెళ్ళండి 2 minutes లో టెంపుల్ క్లోజ్ అయిపోతుందని మమ్మల్ని అయితే అన్నారు. అంటే మాకు తెలియకుండానే మేమైతే టెంపుల్ యొక్క గేట్ 2 వద్దకు వచ్చాము. ఇక వెంటనే పక్కనున్న షాప్ లో మా చెప్పులు ఇంకా మొబైల్స్ డిపాజిట్ చేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇక టెంపుల్లో ఆ రోజుకి లాస్ట్ కి వెళ్ళింది మేమే కావచ్చు. ఇంతకు ముందు చెప్పినట్టు బయట 12:30కి అక్కడ క్యూ లైన్ అయితే ఆపేశారు కదా, అంతకుముందు ఉన్న జనాలను మొత్తాన్ని దర్శనం అయితే చేపించి బయటికి పంపించగల టైం 2 అయింది. అండ్ వాళ్ళంతా కూడా గేట్ 1 నుంచి వస్తున్న వాళ్ళు. ఇటు సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుందని నైట్ టైంలో ఎవరికి తెలియదు. అప్పటికే టెంపుల్లో జనాలంతా క్లియర్ అయిపోయారు. ఆ నైట్ టైంలో 2 o'clockకి లోపలికి వెళ్ళినాక గుడి గోపురాన్ని చూసినప్పుడు అయితే గూస్ బంప్స్ మూమెంట్ అనే చెప్పొచ్చు. నేను ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు మొత్తం ఎంటుకలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి. అంత బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ అయితే. మీకు ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నా కళ్ళల్లో అదే కనిపిస్తుంది. ఆ కాశీ విశ్వనాథుని దర్శనం కూడా ఎంత త్వరగా ఎంత చక్కగా అయిందంటే అయితే 2 సార్లు వెళ్ళి దర్శించుకున్నాను. అలా ఆ శివుడు మమ్మల్ని అయితే పిలిచి మరీ దర్శనం ఇచ్చినట్టయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మేము లోపలికి వచ్చిన గేట్ నెంబర్ మాకు తెలియదు, అసలు అది ఎంట్రీ అనే మాకు తెలియదు. మేమేదో ఘాట్స్ చూసేసుకొని బైక్ వెళ్ళి ఇక్కడ స్టే చేసి పొద్దున్నే వస్తామనే ఆలోచనతో పైకి వచ్చాము. లోపలికి వచ్చింది ఒక గేట్కి వెళ్ళి, మేము బయటకు వెళ్ళింది ఇంకో గేట్కి వెళ్ళి. మేము వెళ్ళేటప్పుడే 1:50కి లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఒక 10 minutes లో దర్శనం అయిపోతుంది కాబట్టి మా అయోధ్య ప్లాన్ మళ్ళీ ఆన్లోకి వచ్చేసింది. దర్శనం అయిపోగానే వెళ్ళి ఆటో ఎక్కి స్టేషన్కి వెళ్ళి అయోధ్యకి టికెట్ తీసుకొని 2:20కి అయోధ్య ట్రైన్ క్యాచ్ చేసి అయోధ్య వెళ్దామనే ఆలోచనలో మేము ఉన్నాము. మేము అనుకున్నట్టే టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చే కల్లా 2 అయింది. మేము మా ఫోన్స్ ఇంకా మా చెప్పులు ఏ గేట్ కాడ ఉన్నాయో మాకైతే తెలియదు. ఇక్కడ ఎవరినన్నా అడుగుదామన్నా కూడా నైట్ 2 o'clock అవడం వల్ల షాప్స్ అన్ని క్లోజ్ చేసుకుని పెట్టుకున్నారు. జనాలు కూడా ఎక్కువ ఎవరు కనబడట్లేదు. మేము అలా ఆ షాప్ ని వెతుక్కుంటూ టెంపుల్ చుట్టూ రౌండ్ అయితే వేసాము. ఆ హడావిడి చూసి ఒక పోలీస్ అతను పిలిచి ఏమైంది, ఎందుకు ఇంత ఆగమవుతున్నారు అని అడిగితే ఇలా ఒక షాప్ కాడ చెప్పుల స్టాండ్ ఉన్న ఫోన్ డిపాజిట్ చేసాము, అది ఎక్కడో మాకు తెలుస్తలేదు, ఇంకో 10 minutes లో మాకు అయోధ్యకి ట్రైన్ ఉంది, అది క్యాచ్ చేసుకోవాలి, అందుకని ఇంత ఆగమవుతున్నాం అని చెప్తే మా కాడ మేము డిపాజిట్ చేసిన లాకర్ కీ ఉంది. ఆ కీ చూసి ఆ పోలీస్ అతను అయితే ఇది గేట్ 2 దగ్గర ఉన్న షాప్ అని చెప్పి ఆ గేట్ 2 ఇచ్చాడు అని చెప్పి అక్కడ అది చూపించాడు. సో మేము ఫాస్ట్ గా వెళ్ళి గేట్ 2 కూడా ఆ గేట్ 2 కాడ మా సామాన్లు అయితే కలెక్ట్ చేసుకున్నాము. కలెక్ట్ చేసుకున్నాక ఇంకొక ట్విస్ట్ ఏంటంటే గేట్ 2 నుంచి మెయిన్ రోడ్ కి ఎలా వెళ్ళాలో కూడా మాకు తెలియదు. ఇక హడావుడిగా కనిపించిన వాళ్ళందరిని అడుక్కుంటూ మొత్తానికైతే మేమైతే మెయిన్ రోడ్ కి రీచ్ అయిపోయాము. అలా కాశీ విశ్వనాథుడు మాతోని గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేయించుకున్నాడు. రోడ్ మీదకి రాగానే ఆటో క్యాచ్ చేసుకొని మేమైతే స్టేషన్ కి రీచ్ అయిపోయాము. ట్రైన్ ఒక 20 minutes లేట్ ఉండడంతో ప్రశాంతంగా టికెట్స్ తీసుకొని మేమైతే అయోధ్యకి బయలుదేరిపోయాము. తమ్నేల్లో ఆ శివుడే నన్ను రప్పించుకుని దర్శనం చేయించాడు అన్నా కదా, అసలు ప్రయాగ్రాజ్కి వచ్చినప్పుడు నాకు కాశీ వెళ్దాం అనే ప్లాన్ 50-50 మాత్రమే. ఆ కుంభమేళలో స్నానం చేసినాక కూడా నాకు కాశీ వెళ్దామనే ప్లాన్ లేకుండే, కానీ కాశీ వచ్చాను. కాశీకి వచ్చే కల్లా ట్రైన్ లేట్ అయిపోయింది. కాలభైరవ టెంపుల్ కాడ దర్శనం లేట్ అయిపోయింది. రేపు పొద్దున్నే టెంపుల్ తెరిచినప్పుడు మొదటగా వెళ్ళాలని క్యూ లైన్ లో బయట వేలాది మంది వెయిట్ చేస్తున్నారు. మేమేమో ఆ టైంలో ఘాట్స్ చూడడానికి వెళ్ళాము. అందరూ క్యూ లైన్ లో వెయిట్ చేస్తుంటే మేము ఘాట్స్ చూడడానికి ఎందుకు వెళ్ళాము? ఘాట్ దాకానే వచ్చి పైకి వచ్చేద్దామని ఎందుకు అనుకున్నాము? మేము పైకి వచ్చేద్దాం అనుకునేటప్పటికి టైం 1:50 అవడము, మాకు తెలియకుండానే మేము టెంపుల్ గేట్ 2 సైడ్ వెళ్ళడము. మాకు అసలు అటు వెళ్తే గేట్ 2 వస్తుందని తెలియదు, అక్కడి దాకా వెళ్ళినాక కూడా ఇదే గేట్ 2 అని కూడా తెలియదు. అదే టైంకి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలిచి మరీ లాస్ట్ 2 minutes ఉందని చెప్పి లోపలికి పంపించడము. ఆ దర్శనం అయితే అబ్బాబ్బాబ్బా
నిజంగా కాశీ విశ్వనాథుని ఈ విధంగా దర్శించుకుంటానని నేనైతే అస్సలు అనుకోలేదు. అంతేకాకుండా ఇక్కడ నుంచి మమ్మల్ని అయోధ్య కూడా పంపిస్తున్నాడు. కాలభైరవుని దర్శనం అయిపోయాక మా అయోధ్య ప్లాన్ క్యాన్సిల్ చేసేసుకున్నాము. రేపు ఇక్కడనే ఉంది విశ్వనాథుని చూసేసుకొని పోదామనే ప్లాన్లో ఉండే. కానీ ఇప్పుడు విశ్వనాథుని దర్శనం అయిపోయింది. దాంతోపాటు మేము అయోధ్య కూడా బయలుదేరిపోయాము. అన్‌ప్లాన్డ్ థింగ్స్ ఆర్ ద బెస్ట్ అంటారు కదా! నాకు ఈ కాశీ రావడంతో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ అయోధ్య వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అయోధ్య మొత్తం కూడా డే టైమ్‌లోనే కవర్ చేశాను. వీడియో క్వాలిటీ కూడా దీనికన్నా చాలా బెటర్‌గానే ఉంటుంది. నాకైతే కుంభమేళా కన్నా కూడా ఎక్కువ జనాలు అయోధ్యలోనే ఉన్నట్టు అనిపించింది. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణవ్ వైబ్స్.